వంటకం ఎలాగే బాగా వండేస్తాను కదండి ఆవిడ మొత్తం రోజు వంట చేయడం మానేసి వెళ్ళిపోతుంది స్కూల్కి. మా వరంగాడితో దంచిస్తారు న్యాచురల్గా, మిక్సీలో కాకుండా. దంచా బాగా దిగాలంతే, ఇంకా ముద్ద అయిపోలేదు. అది ఇవాళ కోడిగుడ్డు ఉక్కరి బిక్కిరి, అదే ఉక్కరి చేస్తున్నాను. అండ్ లిటిల్ బిట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే బాగుంటుంది. మా అబ్బాయి కూడా తోడాడు. ఇది న్యాచురల్గా చేస్తుంది, దీని టేస్ట్ చాలా టేస్ట్గా ఉంటుంది. అంతేకాదు ప్యాకెట్లో వేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కెమికల్స్ ఉంటుంది కాబట్టి అది అంత టేస్ట్ ఉండదు. ఇది ఒరిజినల్ టేస్ట్ వస్తుంది. గుడ్డు ఉక్కరికి ఇదిగోండి 6 కోడిగుడ్లు రెడీగా ఉన్నాయి. అల్లం వెల్లుల్లి పేస్టు సరంజామా అంతా రెడీగా ఉంది. ముందు మంచి బాణీ పెట్టి ఇందులో ఆయిల్ వేసి వేడెక్కిగానే తాలింపులో అన్నీ వేద్దాం. ఉల్లిపాయలు అవి నెక్స్ట్ ఉల్లిపాయలు అన్నీ బాగా గ్రేవీ బాగా ఎల్లో కలర్ వచ్చేలాగా మరిగిన తర్వాత అప్పుడు మనం అందులో కారం, పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఇప్పుడు మనం ఎగ్లు వేసుకుందాం. మన 6 eggs. ఇప్పుడు ఎగ్స్ అప్పుడే కలిపెట్టద్దు, కొంచెం వైట్గా అయిన తర్వాత అప్పుడు దాన్ని కలిపి పెడతాం. అంతవరకు కాసేపు అలాగా డ్రైగా ఉంచేసిన తర్వాత అప్పుడు లాస్ట్లో సాల్ట్ వేసేసుకుందాం. అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది చూడండి, మంచి స్మెల్ వస్తుంది. అల్లం వెల్లుల్లి వేసి లాస్ట్లో ఇంకా నేను కొత్తిమీర టచ్ అవుట్ ఇచ్చాను. వాళ్ళందరూ వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళకి సర్వ్ చేసేస్తాను. ఇంకా అరటికాయ ఫ్రై ఫస్ట్ ఇది టేస్ట్ ఎలా ఉంది చెప్పు. సరికల్ ఇంకా ఎగ్ బుర్జు మన కోడిగుడ్డు ఉక్కరు అంటాం. టేస్ట్ సరిపోయిందా? నైస్.